మాల్లో వెళ్ళారా మీరు రాండి బయటికి మిమ్మల్ని పట్టుకొని లాగారు సార్ మమ్మల్ని. రైకి కూడా చినిగిపోయినంత చూసేసారు. ప్రతి ఇంటికి అట్టగే గేట్లకి కాలుతో అన్నటం వెళ్ళి సంకలో పిల్లల్ని లాక్కొని సభ్యంగా మాట్లాడారు. కులం చాలా చెడ్డ కులము. ఒక దళితుడు తమ అమ్మాయిని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకోవడమే కాకుండా తమను పోలీస్ స్టేషన్ మెట్లెక్కించాడనే కోపంతో అమ్మాయి బంధువులంతా కలిసి మొత్తం దళిత వాడ మీదే దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో చోటు చేసుకుంది. దాదాపు 40 మందికి పైగా తమ గ్రామం మీదకు వచ్చి ఇంటింటికి వెళ్లి ఆడవాళ్లను సైతం కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ ఊరికి చెందిన అబ్బాయి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో మొత్తం ఊరిలో ఉన్న వాళ్ళందరి మీద పడి దాడి చేయడం ఎంతవరకు న్యాయమని మహిళలు ప్రశ్నిస్తున్నారు. బోగోలు మండలం తెల్లగుంట గ్రామంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన వంశీ కృష్ణ, సిద్దనపాలెం గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీ ప్రసన్న ఇంటర్లో కలిసి చదువుకున్నారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వీరి ప్రేమను లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు అంగీకరించలేదు. లక్ష్మీ ప్రసన్న వంశీ కృష్ణను ప్రేమించడం ఊళ్ళో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎవ్వరికీ నచ్చలేదు. కానీ లక్ష్మీ ప్రసన్న మాత్రం తాను వంశీ కృష్ణనే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేసింది. జూలై 30వ తేదీన బిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ ప్రసన్న మెడలో వంశీ కృష్ణ 3 ముళ్ళు వేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ నెల్లూరు జిల్లా ఎస్పీ ఆఫీస్కు వెళ్లారు. తాము మేజర్లమని, కలిసి జీవిద్దామని నిర్ణయించుకున్నామని, తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కావాలని ఎస్పీ ఆఫీస్లో లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదు చేసింది. ఇద్దరు మేజర్లు కావడంతో ఇరువైపుల నుంచి తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మీతో సంబంధం లేకుండా వారిద్దరూ బతుకుదామని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇకపైన వాళ్ళ జోలికి వెళ్ళడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇచ్చారు. మా తమ్ముడు వంశీ కృష్ణ సార్, మా తండ్రి పేరు బొందు తిరుపతి. మా తమ్ముడు సిద్దనపాలెం అనే అమ్మాయిని ఇష్టపడి ఇద్దరు ఇంటర్ క్లాసెస్ ఇంటర్లో ఇద్దరు చదువుకొని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి ఇద్దరు తను కావాలని చెప్పి వచ్చారు. ఇంకా తాను నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఎస్పీ ఆఫీస్లో ఇద్దరు అక్కడే పెళ్లి చేసుకొని సార్ వాళ్ళ ముందు మాట్లాడారు. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులతో సమక్షంలో మాట్లాడి, అంటే తాను వీళ్ళు వద్దు వాళ్ళు వద్దు అనుకొని ఇద్దరు సంతకాలు పెట్టేసి వద్దనుకొని ఇంకా రాజీ పడే వచ్చేసేసారు సార్. ఎవరి ఇళ్ళకి వాళ్ళు వచ్చేసారు. కానీ 2 డేస్ తర్వాత వచ్చి అందరూ కామ్గా ఉండని తర్వాత ఎవరి పాటు కలిగిన తర్వాత వాళ్ళు వచ్చి అమ్మాయి వాళ్ళ తరపు వచ్చి తిప్ప పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు సార్. వాళ్ళు ఎలా పెట్టారో మరి మనకు తెలియదు. తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ 2 గంటల 30 మా ఇంటి మీదకి వచ్చారు సార్. ఇంటి వెనకాల నుంచి చొరబడారు. ఒక్కసారిగా చొరబడి మేమందరం పొనుకోన్నాము. సంఖలో పిల్లల్ని లాక్కొని చాలా వల్గర్ లాంగ్వేజ్తో పెద్ద విషయాలు పెద్దగా మాట్లాడారు. ఇంకా అసభ్యంగా మాట్లాడారు. మేమేం మాట్లాడలేకపోయాము. సంఖలో పిల్లల్ని లాగేసి చేతులు విరిచేసి అట్లా చేసేసారు సార్. ఏమైనా అంటే మా పిల్లని మీరు చేసేసారు, మీ కులం చాలా చెడ్డ కులము, మీకు గొల్లోల పిల్ల కావాలని చెప్పి మాట్లాడారు సార్. అయితే ఆగస్టు 2వ తేదీన మధ్యాహ్నం సమయంలో సిద్దనపాలెం గ్రామానికి చెందిన కొంతమంది తెల్లగుంట గ్రామానికి వెళ్లారు. తమ అమ్మాయిని అప్పగించాలంటూ వంశీకృష్ణ ఇంటికి వెళ్లి గొడవ చేశారు. వాళ్ళు ఇక్కడ లేరని చెప్పడంతో దాడి చేశారు. ఇంట్లో సామాన్లు చిందరవందర చేశారు. కొన్నిళ్లల్లో మగవారు లేకపోవడంతో మహిళలే ఎదురు తిరిగారు. దీంతో ఎదురు తిరిగిన మహిళలను కొట్టారు. దాడి దృశ్యాలను ఓ మహిళ ఫోన్లో రికార్డ్ చేస్తుంటే ఆ ఫోన్ లాక్కొని పగలగొట్టారు. కరువు పని వచ్చి నేను లోపల కొనుక్కోను సార్, నిద్రపోతున్నాను. వాళ్ళు వచ్చేసి నన్ను చుట్టుపట్టుకొని బయటకి ఈడ్చుకొచ్చి కొట్టారు సార్. రైకి కూడా చినిగిపోయినంత చేశారు. బయటకి ఈడ్చుకొచ్చి సెల్లు బాలు కొట్టారు. మగవాళ్ళు ఎవరు లేరు ఇంటి దగ్గర, అందరూ పనికి పోతున్నారు. ఎవరు లేకుండా చూసి వాళ్ళు ఇంటి మీద వచ్చి కొట్టారు. 40 మంది దాకా వచ్చి కొట్టారు. ఇంటి మీదకి వచ్చేసారు. వాళ్ళ జనాలు చూసి నేను భయపడిపోయా. ఈ దాడిలో వంశీకృష్ణ సవతి తల్లి అయిన సరళ గాయపడ్డారు. అలాగే బొందు సుశీల అనే మహిళ చేతికి కూడా గాయమైంది. ఇంకొంతమంది మహిళలను సైతం వాళ్లు కొట్టారని గ్రామస్తులు చెప్తున్నారు. దాదాపు 40 మందికి పైగా గ్రామం పైన మూకుమ్మడి దాడి చేశారని చెప్తున్నారు. ఈ దాడిపైన కుప్పరాళ్ల తిప్ప పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
దాడి జరిగిన 2 రోజుల తర్వాత ఆగస్టు 4న కావలి రూరల్ సిఐ పాపారావు, కప్పరాళ్ల తిప్ప ఎస్ఐ ఎన్ ప్రభాకర్ తమ సిబ్బందితో కలిసి తెల్లగుంట గ్రామాన్ని సందర్శించారు. దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అన్నం వేసుకొని బయటకు వచ్చాడు. లోపల నుంచి బయటకు వచ్చాక దబా 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 బరిగెత్తారు. 40-50 మంది దాకా బరిగెత్తారు. ఇట్టే గుంపులు కూడేసి ఉంటారు. ఇట్టే గుంపులు కూడేసి ఇదేరా చేసింది, ఇదేరా చేసింది, ఇదేరా చేసింది అని అంతా వచ్చారు. నాకేమో భయం వేస్తే ఇట్టే నిలబడ్డా. ఇట్టే నిలబడితే ఏడ దోసేసి నన్ను నెట్టేసి వాషింగ్ మిషన్ అవన్నీ ఆ వాట నలుగురు ఇటు నలుగురు లోపలికి తలుపు అట్ట వేసిండ. తలుపు దోసుకొని ఇంట్లోకి కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చూసుకొని వస్తే ఈ సందులోకి కూడా పోయి బాత్రూమ్ లోపల అంతా చూసుకొని వచ్చారు. అది సార్ ఇగో కర్రలు కూడా చూడండి సార్, ఎంత కర్రలు ఎత్తుకొని వచ్చారు. ఆ గొట్టం కూడా ఎత్తుకొని వచ్చారు సార్. అదో గొట్టం కూడా అట్ట పడేసి ఉండ, నేను తిని కూడా తీలా. మాలోళ్ళు వెళ్ళారా, మీరు రాండి బయటికి, మిమ్మల్ని చేస్తామో, మిమ్మల్ని పట్టుకొని లాగుతాం, మేము ఎవరు వస్తారు అడ్డమో రాండి అని అన్నారు. కులమును కూడా ఎత్తేసినట్టు తిట్టారు. ఇట్ట కులం తక్కువ వాళ్ళు, కులం లేని వాళ్ళు, మాలోళ్ళు, మా అమ్మాయి అవసరమా, మా అమ్మాయి కావాలా మీకు, మీరు రండి మా కాడికి, మేము లాగుతాం మిమ్మల్ని. ఏ నా కొడుకు అడ్డం వస్తాడు, ఏ మా నా కొడుకు అడ్డం వస్తాడు, ఏ నా సైవు అడ్డం వస్తారు ఆడవాళ్ళు, మేము చూసుకుంటాము అని లాగారు సార్ మమ్మల్ని. మాకు ఇళ్ళల్లో ఎవరు మగవాళ్ళు లేరు సార్, అందరం ఆడవాళ్ళమే ఉన్నాము. ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు వచ్చి ఇంట్లోకి వచ్చి రివర్స్ చేసుకున్నారు. మమ్మల్ని పట్టుకొని లాగారు వాళ్ళు. దమ్మి ప్రకారం వచ్చేసారు. అదొక లఘువుల మాదిరిగా వచ్చేసారు మా మేనకోళ్ళు. 40 మంది దాకా వచ్చారు సార్ మా ఇంటికి. 40 మంది వచ్చి నేను ఇంట్లో పడుకొని పిల్లల్ని పాలిస్తా పడుకున్నప్పుడు బయటికి లాగారు. లాగాలకి ఇంకా పిల్లకాయలు తీసుకొని ఇంట్లో టీవీలు మొత్తం ఎక్కడెక్కడే పగలు కొట్టేశారు. ఇంట్లో ఎక్కడ ఏం వస్తువులు మొత్తం లాగేశారు. వాళ్ళు చూసి నేను భయపడతా బాత్రూంలో దాముకున్న పిల్లల్ని వేసుకొని నన్ను కూడా డోర్ తీసి లాగి బిర్రం ఎత్తుకొని రోడ్లోకి వెళ్ళిపోయారు. పిల్ల చేతులు ఇరిచేసారు, నన్ను లోపల పెట్టి కొట్టారు. ఇదిగో ఇది చూడండి సార్, ఇదంతా గందరగోళం చేసేసారు. ఆ ఇంట్లో డోర్ పగలు కొట్టేశారు. ఆ ఇల్లు మొత్తం ఆ ఇల్లు ఇదిగో చూడండి సార్, మరింత అన్యాయంగా చేస్తారా? మగవాళ్ళు ఏం చేసి ఇంత అన్యాయంగా చేశారు చూడండి. మా ఇంట్లో చూడట చేశారు. మగవాళ్ళు ఒక్కరు లేరు, మేము ఇంట్లో ఉండింది ఆడవాళ్ళమే. అంత గందరగోళం చేసారు. ఆ డ్రమ్ము అవన్నీ మొత్తం లోపల బాత్రూమ్ మొత్తం లాగి పిల్లల్ని లాగేసి రోడ్లో తీసుకుపోయి నా బిడ్డలను ఏమాత్రం అవి ఏందని 40 మంది ఎవరైనా అర్థం కాకుండా నన్ను మానసికంగా కొట్టారు సార్. నన్ను ఎంత రోధిచ్చారంటే అంత రోధిచ్చారు. వాళ్ళు తాగి వచ్చి గందరగోళం చేశారు మమ్మల్ని. నా బిడ్డలు మీద ఏమైపోయేదండి ఈరోజు. నా బిడ్డను తీసుకొని రోడ్లోకి వెళ్తా ఉంటే నేను పట్టుకొని లాక్కోటాన్న ఈ చెయ్యి అడ్డం పెట్టేసరికి ఊదుం గొట్టం తీసుకొని కొట్టేశారు సార్. నా చేతికేసి ఎట్టంటే అట్టు కొట్టి రాడు మనిషి అని కూడా లేకుండా మొత్తం తాగేసి ఉంటారు సార్. వాళ్ళు 40 మంది పైనే ఉన్నారు. వాళ్ళు మొత్తం తాగేసి కర్రలు కట్టెలు తీసుకొని వచ్చేసారు. ఎవ్వరు లేరు ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో పిల్లల్ని వేసుకొని. చట్టాలు ఉన్నాయి అంటున్నారు కానీ మరి జరిగింది ఒక్క ఇంటికి అయితే మరి ఊరూరుని ప్రతి ఒక్క ఆడ మనిషిని లాగి కొట్టడం ఇది ఏమన్నా కరెక్ట్ అంట సార్? ఏమన్నా న్యాయమేనా? అంటే మాది తక్కువ కులం అని మమ్మల్ని ఎత్తిపరచడం అది న్యాయమేనా వాళ్ళకి? మరి ఎంతమంది మగవాళ్ళు లేకుండా చూసి 40 మంది పైన వచ్చి మమ్మల్ని ఇంత ప్రతి ఒక్క ఆడ మనిషిని లాగి ఈ విధంగా దారి తీస్తారంటే ఏమైనా న్యాయమేనా? అసలు తక్కువ కులం అని మమ్మల్ని ఎందుకు ఎత్తిపరచాలా? అసలు మమ్మల్ని ఎందుకు మాట్లాడాలి ఈ విధంగా? జరిగింది వాళ్ళ కుటుంబం విషయంకి వాళ్ళు అమ్మాయి తరపు తప్పు ఉంది, అబ్బాయి తరపు తప్పు ఉంది. మరి వాళ్ళని లాగి కొట్టాలి కానీ మమ్మల్ని ఎందుకు కొట్టాలా? మమ్మల్ని ఈ విధంగా చేశారు చూడండి, ఏ విధంగా చేశారు? అసలు మా కులాన్ని తక్కువ ఎందుకు చేయాలా? ఏమి వాళ్ళ కులంతో ఎక్కువనా? వాళ్ళ అమ్మాయి తప్పు చేయట్లేదా? మా అబ్బాయి ఒక్కడే తప్పు చేశాడా? ఈ అన్నయ్య ఎక్కడన్నా ఉందా? మరి తక్కువ కులం అని మరి సుట్టమయ్యి ఈ విధంగా న్యాయాలు అంటున్నారు, ఏదో ధర్మం ఉంది అంటుంది. ఏది ఇక్కడ మా కులాన్ని ఎత్తుపరచడం ఏంది? అంటే వాళ్ళ అమ్మాయి ఒక చేయట్లే తప్పు, మా అబ్బాయి ఒక్కడే చేసిందా? చేసినప్పుడు వాళ్ళిద్దరిని నిందించాలా. ప్రతి మా కుటుంబం మా గ్రామాన్ని ఈ విధంగా చేశారంటే ఏ రోజైనా వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది, ఏ రోజైనా అన్యాయమే జరగద్దు సార్ మాకు. ఈ విధంగా చేశారంటే ఎక్కడుంది న్యాయము, ఎక్కడుంది అన్యాయం చెప్పండి? ఈ విధంగా చేసేది మమ్మల్ని. ఇంటి వెనక గొడవ జరుగుతుంది సార్. నేను వెళ్ళిపోయినా, మా పాప దగ్గర ఉండింది. ఉంటే సరే ఏందని చెప్పి గలాటగా గోడ జరుగుతుంది. సరేనని చెప్పి నేను అక్కడ ఉన్న పట్టి పక్క లగ్గులేసి వచ్చి పాప మంచాల పనుకుంటే పాపను తీసుకొని వెళ్ళిపోయి దౌర్జన్యంగా బాగా తాగేస్తున్నారు సార్. వాళ్ళు మామూలుగా లేరు, మేము కూడా ఎమ్మటే వాళ్ళ దగ్గర
పాపను తీసుకెళ్తే వాళ్ళ అమ్మ వెళ్తున్నా కూడా పాప నీకుండా ఈ పాపను తీసుకెళ్తే వస్తారు రారని చెప్పి జోరుకొని వెళ్ళిపోయారంట సార్. తర్వాత వాళ్ళ అమ్మ వెంటబడి పాపను తీసుకొచ్చుకుంది. 50-60 మంది దాకా వచ్చారు సార్. అందరూ వచ్చి ఇంటెనకాల గొడవ పెడతా ఉండేరు. ఆమెను మా అమ్మ ఏందని చెప్పి చూసేదానికి వెళ్తే నేను మా పాప పాలు పట్టిస్తా ఉన్నా. ఆమెను ఇటు నుంచి ముందు నుంచి 30 మంది దాకా వచ్చి పాపను తీసుకుని వెళ్ళడానికి ట్రై చేశారు. తీసుకెళ్తున్న వాళ్ళకి మా పాప అని చెప్పి వెళ్తుంటే సగం దూరం దాకా తీసుకెళ్ళిపోయి ఇంక నేను తీసుకొని వచ్చుకున్నాం మా పాపని. పసిపాప 1.5 నెలల పాపను కూడా తీసుకెళ్ళాలని ట్రై చేశారు సార్ వాళ్ళు. మేము ఆడవాళ్ళమి, మగవాళ్ళు ఎవరు లేరు సార్ ఇంట్లో. మేము ఆడవాళ్ళం 3-4 ఉన్నాము. ఇంటి చుట్టూ జనాలు వచ్చేసారు. మాకు అర్థం కాలే ఏమైంది అని చెప్పి బయటకు వచ్చి చూస్తే వాళ్ళంతా అరుస్తా ఇంట్లో బండ్రా ఉంటారు. ఆ బాత్రూంలో చూడండి, పైన చూడండి, ఆడ చూడండి, ఎవరొకరు నూక్కెళ్తే బయటకు వస్తారు అని చెప్పి పెద్దగా అరుస్తా, కేకలు పెడతా, కర్రలతోటి గేట్లు కొడతా, ఎట్టంటే అట్ట వాళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు సార్. ఏమైందన్నా అంటే మా పిల్లని తీసుకొచ్చారు కదా మీ ఇంట్లో ఉంది అని చెప్పేసి అట్టంటే అట్ట మాట్లాడతా, పిల్లల్ని బెదిరిస్తా, పిల్లల్ని పట్టుకొని ఏడేద్దాము పిల్లల్ని బాయిలో వేద్దాము అట్టంటే అట్టు మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇంకా మా మగోళ్ళు వచ్చి ఎందుకు వచ్చారు ఏంది అంటే మా పిల్లని తీసుకొచ్చారు కదా మీ ఇంట్లోనే ఉంది అని చెప్పి బెదిరించి మమ్మల్ని అట్టంటే అట్ట భయపడిపోయే విధంగా కర్రలతోటి గోళ్ళ దూకటం, ఇళ్లలోకి దూకటం, భయపడే విధంగా ఫుల్గా ముందు తాగేస్తున్నారు, కర్రలు పట్టుకొని ఉన్నారు. ఇంటి చుట్టూ జనాలు సార్. మేము అసలు లోపలికి కూడా ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాం. మేమైతే ఆడవాళ్ళం భయపడిపోయి. మగవాళ్ళు ఎవ్వరు లేరు అసలు. ఊర్లో మగవాళ్ళు కూడా లేరు సార్ సమయానికి. ప్రతి ఇంటికి అట్టగే గేట్లకి కాలుతో అన్నటం వెళ్ళి ఆడవాళ్ళని ఎట్టంటే మా పిల్లంతా తీసుకురాయా బయటకని అంటే ఎట్టంటే అట్ట ఆడవాళ్ళని లెక్క లేకుండా మాట్లాడారు సార్. వీధిలో నించున్నారు, వచ్చి అడిగారు, అమ్మాయి లేదమ్మా అని అడిగారు. ఏమో నాకు తెలియదు అని చెప్పాను. గేట్ తన్నుకుంటా వచ్చారు. ఏ క్యాస్ట్ అని అడిగారు. ఎస్సీ అని చెప్పాము. రెడ్ భూమిలా అన్నారు. అవునని చెప్పా. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి చూశారు, బాత్రూంలోకి వెళ్ళి చూశారు. ఇంకా మేము అంత తెలుస్తాము ఏదో అంటా వెళ్ళిపోయారు. ఇంకా బూతులు తిట్టా వెళ్ళిపోయారు. మా ఇళ్ళలోకి వచ్చి అద్దాల పగల కొట్టి మీ ఇళ్ళలోకి దోసుకొని ఎంతమంది 20-30 మందిగా వచ్చారు జనమాత. మమ్మల్ని అందరూ పడేసి మమ్మల్ని కొట్టి అటు చేశారు మమ్మల్ని. ఏం చేసే వాళ్ళ మీద మేము మళ్ళీ మా ఊళ్ళో రానిపోతుండే పరిగెత్తారు అనేసి గడ్డలు, రాళ్ళు, మోట్లు, కర్రలు ఎత్తుకొని. నిన్న అక్కడ ఏం జరిగిందని గొడవ దగ్గరికి వెళ్ళాను సార్. అక్కడ నాకు అర్థం కాక ఇంటికి వచ్చాను సార్. నా వెనక 20 మంది వచ్చారు సార్. నాకు భయం వేసి ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకున్నాను సార్. సార్ నేను రోడ్డున వస్తున్నా, రోడ్డున వస్తున్నా తరుముకొని అటు వచ్చారు సార్ నన్ను. నేను ఇటు వెళ్ళాను, ఆమె వస్తా నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయింది. తీసుకొని సార్. తీసుకొని పోయి ఆమెను దాచిపెట్టి ఆమెను వచ్చేది సార్. లోపలికి తీసుకోకపోతే ఇంకా వాళ్ళు ఏం చేసేవాళ్ళు మాకే తెలియదు. భయంకరంగా తరుముకొని ఆడ మనిషిని కూడా లేకుండా బైకులో చేసి లాగి అమ్మాయి వస్తా ఉంటే తరుముకొని ఆమెను మేము అందరం పోయేళ్ళకి నువ్వు రాయా, నువ్వు వస్తే అందరూ వస్తారు అని చెప్పి అమ్మాయి కుతుకు చెయ్యి పెట్టి కొట్టుకొని జాకెట్ పట్టుకొని లాగారు. అమ్మాయి లాగి దమ్మ నుంచి మేము ఏందని మేము చూసుకుంటా మా అమ్మాయిని చూసుకునే అమ్మని ఇటు వెళ్ళారు. నేను తీసుకొచ్చి దాచిపెట్టా. నిన్న 3 గంటలైనా ఆ నుంచి వచ్చారు సార్. పిల్లోడు అబ్బాయి ఇల్లు అక్కడ ఉంటే అక్కడికి పోయి వాళ్ళు ఇల్లంతా ధ్వంసం చేసి టీవీ బాల్ కొట్టి మంచాలు ఎత్తి బాత్రూంలో వెళ్ళి ఎన్ని గంటలు కలిసి పిల్లోడు అమ్మని నానా బూతులుగా మాట్లాడి రైకు పట్టుకొని ఏదో గలీజ్గా మాట్లాడి తిట్టి ఒక అమ్మాయి పరిగెత్తుంటే అమ్మాయిని పరిగెత్తున్న వాళ్ళ ఇంట్లో పోయి పరిపోయి అంతా ఏడకొచ్చి గందరగోళంగా చేశారు. తాగేసి వాళ్ళు దూకి ఈ గోళ్ళు దూకి బాత్రూంలో డోర్లు బాల్ కొట్టి ఇళ్లలో దూరి లేదు అంటున్నా కూడా దుర్బతులాగా చట్టబడితే మాలనా కొడుకు మీరు కావాలట, మా అమ్మాయి కావాలి మీకు, వీళ్ళు తీసుకుపోతే ప్రతి పిల్లని తీసుకుపోతే వాళ్ళే వస్తారు, పిల్లమ్మని తీసుకుపోతే వస్తారు వాళ్ళు చెప్పి గందరగోళం మాట తాగేసి ప్రాణభూతులుగా మాట్లాడి ఈ దేవుడి కర్రలన్నీ ప్రతి ఓడు ఎంతమంది అంతమంది తల కర్ర తీసుకుని కర్ర రాయిలు ఏది పడితే తీసుకొని గందరగోళం నానా ఆశయంగా మాట్లాడేశారు సార్. చాలా గందరగోళం చేశారు. అది ఏదో ఒక వ్యాక్సినేషన్ చేసినట్టుగా విధంగా చేసేసారు వాళ్ళు. మామూలుగా ఏదో ఒక అమ్మాయి కోసం వచ్చినట్టుగా చేయలేదు అసలు. అది కావాలని ఏదో కచ్చిగట్టుగా వచ్చినట్టుగా విధంగా మాట్లాడేసారు చేశారు వాళ్ళు. ఒక 40 మంది పైగా ఉండొచ్చు. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ బొందు తిరుపతి అనే ఆయన ఇంటికి వచ్చారు. వాళ్ళ దగ్గర రచ్చరచ్చ చేశారు. అంటే ఫ్రిడ్జ్, ఏసీలు, వాషింగ్ మిషన్లు, తొట్లు అన్ని మామూలు చెత్త చెదారం అంతా కర్రలు బికేయడం అట్లా చేశారు. తర్వాత మంజులమ్మ అనే ఇంటికి వెళ్ళి ఆడ కూడా వాషింగ్ మిషన్ అవన్నీ నెట్టారంట, కర్రలు లాగేశారంట. నాకు వచ్చిన విషయం అంటే నేను మా ఇల్లు ఇక్కడ మా దగ్గుమాటి కొండయ్య, అది మా ఇల్లు. అక్కడికి వచ్చి చూసేలాకి ఆనా కొడుకులు అది అటు పోతున్నారు అని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చి గడ్డం చంద్ర అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చిన్న ధ్వంసం చేయలేదు. ఆడవాళ్ళు పట్టుకొని జుట్టు పట్టుకొని ఏడ్చి
రైకులు చించేసి అట్లా చేశారు. ఆ విషయం నేను మామూలుగా పోలీసులకు ఫోన్ చేద్దామంటే ఫోన్ తీసుకొని పగలగొట్టేస్తున్నారు. నేను పరిగెత్తుకుంటూ వస్తుంటే నా వెనకాల 10 మంది పరిగెత్తారు. అక్కడ ఒక అమ్మాయి పరిగెత్తుంటే అదిగో అమ్మాయి అటు పోతుందని చెప్పి ఆ అమ్మాయి వెనకాల పరిగెత్తారు. ఆ అమ్మాయి కాదని తెలిసేలేక మళ్ళీ అటు పరిగెత్తారు.